మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి దారుణంగా కొట్టారని అంబేద్కర్ కోనసీమ జిల్లా షీలి గ్రామ మాజీ సర్పంచ్ పంపన శ్రీనివాస్ ఆరోపణలు చేశారు. గ్రామ టీడీపీ అధ్యక్ష పదవి విషయంలో పిలిస్తే వెళ్లారన్నారు. ఇక రామచంద్రాపురం టీడీపీ కార్యాలయంలో 15 మంది రౌడీలు తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సుభాష్ తండ్రి సత్యం కాళ్లు పట్టుకుని బతిమాలినా బలవంతంగా తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారని తెలిపారు. పోలీసులు తిరిగి తనపైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు శ్రీనివాస్ వెల్లడించారు. అయితే దీనిపై స్పందించిన రామచంద్రాపురం ఎస్ఐ శ్రీను అనే వ్యక్తి మంత్రి సుభాష్ తండ్రితో పాటు చుట్టుపక్కల వారిపై దాడి చేసినట్లు నాగేంద్ర అనే వ్యక్తి ఫిర్యాదు చేశారన్నారు. శ్రీనుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కుప్పశెట్టి నాగేంద్ర అతను ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం పంపన సీను అన్న అతను మంత్రి గారి ఫాదర్ని మరియు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని తిట్టి వాళ్ళని కొట్టి భయభ్రాంతులకు గురి చేశాడని చెప్పేసి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రకారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాం. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అతన్ని ఎవరైతే పంపన సీన్ ఉన్నారో అతన్ని రమ్మని చెప్పాం. అయితే అవుట్ ఆఫ్ సర్జరీ ఉండడంతో మేమే వెళ్ళి అతను తీసుకొని వచ్చాక అతను కూడా ఒక ఫిర్యాదు చెప్తున్నాడు. దాన్ని బట్టి అతను కూడా కంప్లైంట్ ఇప్పుడు రాసి దాని మీద ఎఫ్ఐఆర్ వేసి తదుపరి దర్యాప్తు యాజ్ పర్ ఫ్యాక్ట్స్ ప్రకారం ఎలా ఉంటే అలా చేసి దర్యాప్తు చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్ పంపన్ శ్రీను అతని మీద దాడి చేశారో ఎవరు దాడి చేశారంటే సాక్షాత్ ఈ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి తండ్రి గారు వాసంశెట్టి సత్యం గారు ఇతనిపై దాడి చేయడం జరిగింది. కేవలం అతనే కాదు, అతనితో పాటు 15 మంది ఆయన కార్యాలయంలోనే, అంటే రామచంద్రాపురం నియోజకవర్గంలో ఒక రౌడీ షీటర్కి అరెస్ట్ అయిన రౌడీ షీటర్కి అధికారం ఇస్తే నేను ఏవైనా చేయగలుగుతాను, దాడులు చేయగలుగుతానని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఈరోజు ఆయన పార్టీ కార్యాలయంలో ఒక మాజీ సర్పంచ్ మీద దాడి చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి తిరగా కౌంటర్ కేసు పెట్టమంటున్నారు. పోలీసు వారు కౌంటర్ కేసు పెడుతున్నారు ఇతని మీద. అంటే ఇతను ఏవైతే కంప్లైంట్ ఇచ్చాడో దానికి కౌంటర్ కేసు తిరగా పోలీసు వారు కంప్లైంట్ ఫైల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మా ఇంటి దగ్గరకు వచ్చిన కార్ ఫోటోలు గట్రా ఫోటోలు తీసి అవన్నీ చేసినందుకు ఫోన్లు లాగేసుకుని ఫోటోలు తీసారని డిలీట్ చేసి ఫోన్లు స్విచ్ ఆఫ్లు చేస్తారండి. 2 ఫోన్లు స్విచ్ ఆఫ్లు చేసి అప్పుడు నైట్ కొట్టేసిన తర్వాత హాస్పిటల్కి ఈసీజీ అన్ని చేపిస్తాం అనేసి అక్కడ ఓపీ కూడా తీసుకోకుండా చేయించారండి మొత్తం లోపల. పొద్దుట అంటే కొప్పశెట్టి శ్రీధర్ అన్నది నాకు ఫోన్ల మీద ఫోన్లు చేసి ఇలా రా నీతో మాట్లాడే పని ఉందనేసి ఫోన్లు చేసి ఇక్కడ నన్ను వెళ్ళరమ్మన్నాడండి. వెళ్ళేదాకుండి నన్ను సుభాష్ అన్న ఆయన కార్లు ఎక్కించుకుని నీకు నువ్వేం చేస్తావంటే నేను ఫోటోగ్రాఫర్ అంటే నీకు లోన్ ఇప్పిస్తాం, ఇప్పుడు లోన్లు వస్తాయి లోన్లు చేయించుకుంది కానీ అనేసి పంపించేశారండి మాట్లాడి. వెంటనే పార్టీ ఆఫీస్ గడ వేసి ఈ లోన 15 మంది ఉన్నారు జనం. గడ వేసి జుంపు పట్టుకుని నన్ను తిడతా పెట్టరని సత్యం గారు బుర్ర పట్టుకుని మొఖమే కొట్టరు. ఇంక దెబ్బ ఫస్ట్ దెబ్బ అయినా ఇంకా అక్కడి నుంచి వెనకాలలో 15 మంది కూడా ఎలా కొట్టరు కింద పడిపోయినాను. ఇప్పుడు మా అబ్బాయి వచ్చి కేకలేసి తలుపులు తీస్తే కూడా వచ్చిన అర్జునరావు తాత అబ్బాయి వచ్చి అదే కొడుతుంది తప్పు కదా మీరు మేము తీవచ్చి అవుతున్నాయి అది చేయడం పొరపాటు కాదు మీరు అని ఎంత ఆపలేదు ఆపలండి. ఆయన పట్టుకోమంటే కాళ్ళు పట్టుకోరండి. కొడుతుంటే కాళ్ళు తప్పు అయిపోయిందని పోలి తిట్టపోతే తిట్టని కాళ్ళు పెట్టుకున్నానండి. అంత అలా కొట్టరు లోన నుంచి చంపేస్తున్నారు నేను బతనవరు ఎక్కడ నిన్ను అని చెప్పేసాను. అదే పొద్దున్న నుంచి కూడా నేను ఎక్కడికి వెళ్ళి అలా ఇంట్లో కూర్చున్నాను. పొద్దున్న కూడా కనీసం నేను ఫోన్ కూడా ఏమి చేయలేదు. నాకు మా ఊళ్ళో ఎవరు పరామరి వచ్చి అలా కూర్చున్నాం. ఇందాక రామచంద్రపురం సీఏ గారు వచ్చి నీ మీద ఎస్సీ/ఎస్టీ కేసు రాత్రి చెప్తున్నారు. రాత్రి విషయంలో కూడా కొట్టేటప్పుడు కూడా పేపర్లు 4 పేపర్లు సంతకం పెట్టించుకున్నాను వైట్ పేపర్ మీద. మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి దారుణంగా కొట్టారని అంబేద్కర్ కోనసీమ జిల్లా షీలి గ్రామ మాజీ సర్పంచ్ పంపన శ్రీనివాస్ ఆరోపణలు చేశారు. ఇక గ్రామ టీడీపీ అధ్యక్ష పదవి విషయంలో పిలిస్తే వెళ్లారన్నారు. ఇక రామచంద్రాపురం టీడీపీ కార్యాలయంలో అయితే 15 మంది రౌడీలు తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఎస్ రాజేష్. థ్యాంక్ యూ సోని. కోనసీమ అంబేద్కర్ జిల్లా రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం రాత్రి ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తీల గ్రామ సర్పంచ్ అయిన పంపన శ్రీనుపై కొందరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేసి గాయపరిచారని మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యం కూడా కొట్టడం జరిగిందని చెప్పి
తర్వాత వారి సుభాష్ అనుచరులు కూడా కొట్టారని బాధితులు అయితే తెలుపుతున్న పరిస్థితి. ప్రధానంగా బాధితులు ఎవరైతే పంపన శ్రీను తెలుగుదేశం పార్టీలో సీనియర్ కార్యకర్తగా 2013 నుంచి కూడా పార్టీలో ఉన్నానని, గత ఎన్నికల్లో కూడా వాసంశెట్టి సుభాష్ కి మద్దతు పలికానని, ఇటీవలే పార్టీ పరంగా ఇచ్చిన పదవులకు సంబంధించి తనకు తగిన న్యాయం జరగలేదని నిలదీయడంతో ఈ దాడికి పాల్పడినట్టు శ్రీనివాస్ తెలిపిన పరిస్థితి. ప్రధానంగా నేను రామచంద్రపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స వెళ్ళాను. అక్కడ ఓపీ సీట్ కూడా ఇవ్వని పరిస్థితి. అయితే ప్రధానంగా ఇక్కడున్న ఏవైతే ఈ దాడి చేయడం, మరోపక్క 3 తెల్ల కాగితాలకు కూడా సంతకాలు పెట్టించుకోవడం కూడా నా మీద కూడా కేసు కూడా నమోదు చేశారని చెప్పి ఎవరైతే పంపన శ్రీని అయితే ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దీనికి సంబంధించి నేను రామచంద్రపురం ప్రభుత్వ ఆసుపత్రి కూడా చికిత్స వెళ్ళినప్పుడు కూడా ఓపీ సీట్ కూడా ఇవ్వాలని చెప్పి మొహమంతా కూడా తీవ్ర గాయాలైనప్పటికీ కూడా ఎమ్మెల్సీ కూడా నమోదు చేయాలని చెప్పి బాధితులతో వాపోతున్న పరిస్థితి. అయితే నేను పెట్టే దీనికి సంబంధించి ఎంత జరిగినా కూడా పోలీసులు అయితే నామే కూడా కేసు నమోదు చేయడం నాకు చాలా బాధగా ఉందని చెప్పి బాధితులతో వాపోతున్న పరిస్థితి. అయితే ఏవైతే దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్ నుంచి తీసుకెళ్ళడం జరిగిందని అతని నుంచి వాంగ్మూలం తీసుకుని తానే మంత్రి తండ్రిపై హత్యాయత్నమే పాల్పడినట్లు బలవంతంగా ఒప్పించారని చెప్పి బాధితులు వారి కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి తండ్రి సమక్షంలో కూడా సొంత పార్టీ కార్యకర్తలపై ఇలా దాడులు చేయడంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కి, అలాగే జిల్లా ఎవరైతే టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ దృష్టి కూడా తీసుకెళ్లారని తెలుస్తుంది. ఇంత ఘటన జరిగితే ఇలాగా ఎవరైతే మంత్రి సుభాష్ వారి అనుచరులపై కూడా కేసు ఖచ్చితంగా నమోదు చేయాలని చెప్పి ఓ పక్క వైసీపీకి సంబంధించి రామచంద్రపురం ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి. అయితే ఇటువంటి ఘటనలు అయితే కూటమి ప్రభుత్వానికి సంబంధించి కూటమి ప్రభుత్వంలో ఇటువంటి గత ప్రభుత్వంలో చూసాము, కార్యకర్తల మీద దాడి చేయడము. అయితే వైసీపీ ప్రభుత్వంలో ఏవైతే టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక ఇటువంటి దాడులు జరగవని చెప్పి ఓ పక్క ఎవరైతే పార్టీ అధ్యక్షుడు ఓ పక్క చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్తున్న తరుణంలో ఏవైతే సాక్షాత్తు ఎవరైతే కార్మిక శాఖ మంత్రిగా ఉన్న వాసంశెట్టి సుభాష్ వారి తండ్రి సత్యం కూడా ఇలా దాడికి పాల్పడి ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఒక పక్క వైసీపీ నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క ఎంత అలా కొట్టి 3 తెల్లటి కాగితాలపై సంతకాలు పెట్టించుకుని మరో పక్క ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేస్తారని చెప్పి బాధితుల్ని భయపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఒక పక్క ఏదైతే వైసీపీ నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికైనా దీనిపై ఏదైతే నుంచి టీడీపీ జనసేన నాయకులు ఎవరుతున్నారో, అధ్యక్షులు ఎవరుతున్నారో వారిపై దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి, బాధితుల మీద ఖచ్చితంగా కేసు నమోదు చేయాలని చెప్పి ఒక పక్క ఎవరైతే బాధిత కుటుంబాలు అయితే ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే కోనసీమ అంబేద్కర్ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో గతంలో కూడా ఈ కోనసీమ అదర్ల ఘటనలో కూడా వాసంశెట్టి సుభాష్ ఉన్నారు. అయితే ఇటువంటి రౌడీ పాలన ఇదే రామచంద్రపురం నియోజకవర్గంలో జరిగితే కనుక మేము ఊరుకోమని చెప్పి ఓ పక్క వైసీపీ నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుందని చెప్పి చెప్పుకోవచ్చు.